ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం వీళ్ళు చేసిరా ఈ అర్బన్ నక్సల్స్. వీళ్ళ ఆలోచన ఏంది? ప్రతిసారి ఎన్కౌంటర్ అయ్యాక చూస్తారు, ఎన్కౌంటర్ అయినాక బూటకపు ఎన్కౌంటర్ అంటారు, ఒక పాట పాడతారు, నివాళి అంటారు. కానీ అడవుల్లో వాళ్ళ తిండి తిప్పలు లేక కుటుంబాలకు దూరమై వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటే వాళ్ళు చేసుకుంటుంటే, మళ్ళీ చెప్తున్నా, అర్బన్ నక్సల్స్ అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ రూమ్ లో ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టులు పొందుతూ కమిటీలో ఉంటూ పైరవులు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ వాళ్ళ దాన్ని మీరు ఒకవైపు ఏమంటారు, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు. మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కాల్స్తా అంటారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది? మాకు అభివృద్ధి, సంక్షేమము, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి, అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన. అందుకే ఇవాళ అమెరికా, చైనా, రష్యా, జపాన్ సరసన చేరినటువంటి దేశం భారతదేశం. ఆర్థిక ప్రగతిలో 4వ స్థానానికి చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. మా లక్ష్యమైంది 2047 మా టార్గెట్. 2047లో అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా అగ్రరాజ్యంగా మార్చాలి అని చెప్పి మా లక్ష్యము. 2047 అగ్రరాజ్యంగా మార్చాలి, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతాం. మీ లక్ష్యం ఏం చెప్పండి? మీ లక్ష్యం ఏంది? తుపాకులు పెట్టి కాల్చి చంపడం. మేం చేస్తున్న, నరేంద్ర మోడీ గారు చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు కళ్ళ కనబడతలేదు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు చూసిన వ్యక్తి పరిస్థితి మీకు కనబడతలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇచ్చే మీ ఇంటి కనబడతలేదు. మీలక ఖాళీ ప్లేస్ జెండాలు పెట్టి గుడిసెలేసి ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడుకొని పైసలు దొబ్బి మీరు వేసిన గుడిసెలలో జెండాలో ఎంతమందికి ఇండ్లు ఇప్పించారు? మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు? మీరు చెప్పండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి దేశంలో ఇండ్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారి. పేదోళ్లకు రేషన్ బియ్యం ఇస్తున్నాం. 10 లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగాలు ఇచ్చినాం. అంత పేదోళ్లే, ఏం పైరవులు లేవు, పేపర్ లీకేజ్ కాలే. గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్ముని యొక్క ఆశలకు అనుగుణంగా మేము అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మా సిద్ధాంతం ఏంది? మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతమే ముందు పోతారు మేము. మరి మీ సిద్ధాంతం ఏంది? పేదల కోసం ప్రశ్నిస్తాం, పేదల కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు అన్నారు. మరి మేం చేసిన అభివృద్ధి కనబడతలేదు, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కనబడతలేదు. కేవలం మతం కొంత చూస్తారు. మేము ఏం అభివృద్ధి చేసినా అభివృద్ధి గుర్తించారు, మతం పేరుతో మా అభివృద్ధి ప్రయత్నం చేస్తారు. మా అభివృద్ధి మీకు కనబడతలేదు, కేవలం మతం మాత్రమే కనబడుతుంది. మేము అభివృద్ధి గురించి మాట్లాడతాం, మీరు మతం గురించి మాట్లాడతారు. మళ్ళా మేము మతం గురించి మాడితే మతతత్వవాదులు అంటారు. ఇలా మీరేం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 2500 రూపాయలు ఇచ్చిండ్రా? మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యం అయ్యారు? మీరు 4000 రూపాయలు ఆసరా